కాలు తిమ్మురు వచ్చింది, కాలు రెండు తిమ్మురు వచ్చింది. అమ్మా తల్లి, నీ తల్లి అయినా బులాశంకరుడు నిన్ను మాత్రము తీసుకువెళ్తే ఆ యొక్క కైలాసపురి పట్నము నలుపుగా అయిపోతాది. కావున ఆ యొక్క ఊరవతల మాత్రం నిన్ను నడి ఊరి లోపల పాత్రలు పెట్టమన్నాడు. ఆ యొక్క భటులు మాత్రం వచ్చినారు, నిన్ను మాత్రం తీసుకొని వెళ్తారు కదా. నేను మాత్రం ఎండికొండ కైలాసంలో ఉంటే మాత్రము ఎండికొండల వాళ్ళకు మాత్రము పేరు నలుపు వస్తాదని చెప్పి అవును నన్ను నడి ఊళ్ళో పాత్ర పెట్టమన్నారా? అవును, అదే ఆ యొక్క మాతాజీ నర్మల జారిపోయిందనుకో. సరే తల్లి, ఆ యొక్క ఊరి లోపల నని ఊరి అవతల మాత్రం ఆ గండికి మాత్రం పాత్ర పెట్టమన్నాడు. కావున ఆ యొక్క భటులు మాత్రం ఉన్నారు, నేను తీసుకొని మాత్రం వెళ్తారు కదా. శక్తి మాతాకి గండికోటకు పాత్ర పడితే గండి మై కమ్మలు నేను గండికోటకు పాత్ర పడితే నన్ను మాత్రము గండి కోతలకు పాత్ర పెడితే కానీ మైసమ్మన వెలిసి వచ్చినాను కదా. నా యొక్క తండ్రి మాత్రము గండి కోటకు పాత్ర పెట్టిపించినాను కదా. అక్కడ మాత్రము గండి మైసమ్మన వెలిసి మళ్ళీ ఎండికొండ చేరినాను కదా. మన ఈ దుకాణం స్వామి పెట్టొచ్చినారా? ఏం పెట్టుడో ఏమో, ఇంత పెద్ద గుండ్లు పడేస్తే పెళ్ళగా చెదిరాట్నే అవి ఎగురుడు మా ఈ పల్చగా అయిపోయింది. ఇంకొకటి కాదు, రెండు చేసిపులు కూడా మనం ఇట్లా దూడి ఇట్లా పెట్టుడు, అట్లా పెడితే సుఖ చూడవు నా అయ్యా. అదే విధముగా
మర్రా తీసుకెళ్ళి ఇంకేం చేయమంటావు? ఆ ఊరవతల ఒక చెరువు ఉన్నది. ఆ? ఊరవతల ఊరి లోపల నడి ఊరి లోపల లోతైన గోవి తవ్వి ఆ దానిలో వేసి పెద్ద పెద్ద బండలు పెట్టి అయ్యా అన్ని చేస్తా, మాకేమని ఇస్తా నేను ఇస్తా. ఇవ్వకపోతే ముఖ్యనక లావు లావు మీరైతే కాని పని. ఇదిగో మేము ఎందులో ఉన్నాం? 1 2 3 తాత సుక్కున్నాడు మా ఇందరు మంది బొమ్మ ఇస్తుంది అన్నట్టు అట్టే. మరి నువ్వు పెట్టే నువ్వు అన్నట్టు ఇప్పుడే పోయి నువ్వు కాలు మొక్తాను. ఇంకా మళ్ళీ ఏ తెచ్చినావు. ఇప్పుడు ఏం చేయమంటావు? పెట్టేయమంటే ఇంకా అదే విధంగా తీసుకెళ్ళి ఆ ఊరు లోపల దొడ్డికి పాతర పట్టి రమ్ము. మేము ఆడ పెట్టినా తెల్లారిదాకా నీకు పెట్టాను మా గుర్తు కానీ. సరే పో, మేము పెట్టేస్తాం. అయ్యా పో. జయ శక్తి మాతాకి, జయ శక్తి మాతాకి. అరుడను వినరా గంగధరుడను గనరా, అరుడను వినరా గంగధరుడను గనరా. జయ శక్తి మాతాకి అలిరే. Yeah.